ఇంగ్లీష్కి వెయిటేజ్ టేబుల్ ఎలా రాయాలో ఇప్పుడు ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వీటిలో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏ అకాడమిక్ స్టాండర్డ్స్కి ఎన్ని మార్క్స్ వేయాలో కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. ద సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ comprehension. Next one is conventions of writing. Another one vocabulary. Last one creative expressions, and which has got two parts. అవేంటంటే ఒకటి ఓరల్, రెండవది written. ఇంగ్లీష్ ఎగ్జామ్ అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని మనం కండక్ట్ చేస్తాము. So academic standards are listening and speaking, reading comprehension, conventions of writing, vocabulary, creative expressions. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో మీకు ఓరల్ అండ్ రిటన్ టూ పార్ట్స్ ఉన్నాయన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఇక్కడ మీరు కండక్ట్ చేసేది సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎండ్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. Before you leave from the school, you are going to conduct an exam to the students, final exam, right? అందుకని చెప్పేసి ఇది సమ్మేటివ్ అసెస్మెంట్. అది 25 మార్క్స్కి మీరు కండక్ట్ చేస్తారు. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్లో మీరు ఓరల్ ఎగ్జామ్కి అలాగే రిటన్ ఎగ్జామ్కి రెండింటికి మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్లో 30%, 20%, 20%, 10%, 20% ఉంది. మార్క్స్ వచ్చేసి టోటల్ మార్క్స్ 50 ఉన్నాయి ఇక్కడ. ఈ 50కి 30% అంటే 15 మార్క్స్, 20% అంటే 10 మార్క్స్, అలాగే మళ్ళీ 50కి 20% అంటే 10 మార్క్స్, 50కి 10% అంటే 5 మార్క్స్, మళ్ళీ లాస్ట్లో 50కి 20% అంటే 10 మార్క్స్. సో టోటలీ మీకు వెయిటేజ్ టేబుల్లో 100% వచ్చింది. అలాగే టోటల్ మార్క్స్లో కూడా మీకు 50 టోటల్ వచ్చేసింది. సో ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది అబ్జర్వేషన్, అలాగే గివింగ్ హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, స్లిప్ టెస్ట్స్, ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు క్లాస్లో చేపిస్తారు పిల్లల చేత. ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్నమాట. సో వేరాస్ సమ్మేటివ్ అసెస్మెంట్ వచ్చేసి లాస్ట్లో ఫైనల్ ఎగ్జామ్. ఈ ఫైనల్ ఎగ్జామ్లో అబ్జర్వేషన్ కానీ, నోట్బుక్స్ రైటింగ్ కానీ, లేదంటే హోంవర్క్ కానీ, స్లిప్ టెస్ట్ కానీ ఉండదు. స్లిప్ టెస్ట్ మాత్రం ఉంటుంది. ఆ స్లిప్ టెస్ట్ కాదు, ఫైనల్ ఎగ్జామ్ ఇది. ఈ యొక్క ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఓరల్ అండ్ రిటన్ రెండు కూడా మీకు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్కి సమ్మేటివ్ అసెస్మెంట్కి మీకు ఓరల్ ప్లస్ రిటన్ ఉంది. ఓరల్ మీరు తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకపోవచ్చు. రిటన్ మాత్రం ఫైనల్ ఎగ్జామ్ కంపల్సరీగా ఉంటుంది. అది మీరు రాసే ఎగ్జామ్ అయి ఉండొచ్చు, నేను రాసే ఎగ్జామ్ అయి ఉండొచ్చు. అలాగే పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్ అని పెడతాం కదా, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇవి సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్. పిల్లలకు సంబంధించి కూడా మీరు లాస్ట్ 2 days ఈ యొక్క సమ్మేటివ్ అసెస్మెంట్ కండక్ట్ చేయాలి. దానికి కాను మీరు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి. సమ్మేటివ్ అసెస్మెంట్లో కూడా మీకు వెయిటేజ్ టేబుల్ ఉంది. ఆ వెయిటేజ్లో వచ్చేసి మీరు అక్కడ మార్క్స్ ఇచ్చారు, కానీ అక్కడ మనం ఇవ్వాల్సింది పర్సంటేజ్. 25 మార్క్స్కి 5% అంటే 5 మార్క్స్ అంటే 20%. అలాగే 25 మార్క్స్కి 3 మార్క్స్ అంటే 12%. 25 మార్క్స్కి 8 మార్క్స్ అంటే 32%. 25 మార్క్స్కి 4 మార్క్స్ అంటే 16%. 25 మార్క్స్కి 5 మార్క్స్ అంటే మళ్ళీ 25%. ఫార్మేటివ్ అసెస్మెంట్లో వెయిటేజ్లో మీకు 30%, 20%, 20%, 10%, 20% టోటల్ చేస్తే మీకు 100 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా సమ్మేటివ్ అసెస్మెంట్లో కూడా మీరు టోటల్ చేస్తే 20 + 12 + 32 + 16 + 20 టోటల్ చేస్తే మీకు 100% వస్తుంది. సో ఇది వెయిటేజ్, 100% వెయిటేజ్. అలా వెయిటేజ్ మనం ఇవ్వాలి. ఆ తర్వాత మార్క్స్ అలాట్ చేయాలి. క్లియర్? బ్లూ ప్రింట్లో వచ్చేసి మీరు అకాడమిక్ స్టాండర్డ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ అది లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్,
కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. అంటే బ్లూ ప్రింట్లో మీరు ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి ప్రిపేర్ చేస్తారు. వీటిలో అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా మీరు క్వశ్చన్స్ ఇవ్వాలి, అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి. అలాగే అన్నిటికీ మార్క్స్ కూడా మీరు అలాట్ చేయాలి. ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో మీరు ఎస్ఐ క్వశ్చన్ ఇవ్వాలి, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వాలి, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వాలి. కన్ఫామ్గా ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీకు ఉంటాయి ఎగ్జామ్లో. ఇక్కడ ఉన్న బ్లూ ప్రింట్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు లిజనింగ్ అండ్ స్పీకింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, అలాగే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ నుంచి 3, వొకాబులరీ నుంచి 5, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి మీరు ఇక్కడ ఇస్తున్నారు అనమాట. టాపిక్ వచ్చేసి గార్డెన్ ఇక్కడ మీకు. నెక్స్ట్ మార్క్స్, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేయాలి. లిజనింగ్ అండ్ స్పీకింగ్లో ఒక క్వశ్చనే ఉంది, దానికి మీరు 5 మార్క్స్ అలాట్ చేస్తున్నారు. రీడింగ్ కాంప్రహెన్షన్లో మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మార్క్స్ వచ్చేసి 3 ఇస్తున్నారు. అలాగే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, మార్క్స్ వచ్చేసి 4 ఇస్తున్నారు. వొకాబులరీలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ 4 ఇస్తున్నారు. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి, మార్క్స్ వచ్చేసి మీరు దీన్ని కూడా 5 అలాట్ చేస్తున్నారు. టోటల్గా మార్క్స్ చూస్తే మీకు 25 మార్క్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎస్ఐకి వచ్చేసరికి 10 మార్క్స్ ఇస్తున్నారు, షార్ట్ ఆన్సర్స్కి 7 మార్క్స్ ఇస్తున్నారు, వెరీ షార్ట్ ఆన్సర్స్కి 4 మార్క్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి 4 మార్క్స్. సో టోటల్ వచ్చేసి మళ్ళీ మీకు 25 మార్క్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు ఎగ్జామ్ పెడతారు లాస్ట్లో, సమ్మేటివ్ ఎగ్జామ్. దానికి సంబంధించి నాకేం చేయాలంటే మీరు బ్లూ ప్రింట్ తయారు చేయండి. లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, వీటికి మీరు క్వశ్చన్స్ మార్చుకోవచ్చు. లిజనింగ్ అండ్ స్పీకింగ్లో మీరు 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, అలాగే ఇక్కడ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి 6 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో మీరు 4 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అవి మీ ఇష్టం అన్నమాట. మీరు ఎలాగైనా బ్లూ ప్రింట్ తయారు చేయొచ్చు. తయారు చేసి మీరు పెట్టే ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి బ్లూ ప్రింట్ తయారు చేసి ఆ బ్లూ ప్రింట్ నాకు పంపించండి. అలాగే ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేసి నాకు సెండ్ చేయండి. బ్లూ ప్రింట్ ఎలా రాయాలో మీకు అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. సో ఇది మీకు అర్థమైతే అది తయారు చేసి బ్లూ ప్రింట్ తయారు చేసి నాకు చూపించండి. అది కరెక్టా కాదా అనేది మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ మోడల్ పేపర్ ఉంది చూడండి. ఇప్పుడు లిజనింగ్ అండ్ స్పీకింగ్ నుంచి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ ఇచ్చిన ఇమేజ్ చూసి వాళ్ళు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, దట్ ఈస్ 5 మార్క్స్. ఆ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, అక్కడ ఉన్న పోయం చదివి వాళ్ళు నెక్స్ట్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, దానికి కూడా 5 మార్క్స్. ఆ తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో ఒక సెంటెన్స్ ఇస్తాము. అక్కడ ఆ సెంటెన్స్ ఎలా ఇచ్చామంటే జంబుల్ చేసాము. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో వర్డ్స్ అనేవి ప్రాపర్గా అరేంజ్ చేయలేదు. పిల్లలు ఏం చేయాలంటే ప్రాపర్గా అరేంజ్ చేయాలి. ఆ తర్వాత వొకాబులరీ ట్రూ ఆర్ ఫాల్స్, అంతేకాకుండా ఆ తర్వాత ఆపోజిట్ వర్డ్స్, ఇచ్చిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఎనిమీస్, బ్యూటిఫుల్, అగ్లీ, హై, లో, లాంగ్, షార్ట్. లాస్ట్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఒక సింగిల్ వర్డ్ ఇచ్చేసారు, ఫారెస్ట్ అని చెప్పేసి, దానికి కనెక్టింగ్ వర్డ్స్ అనేవి వాళ్ళు రాయాలి. అవి మీరు ముందే నేర్పించి ఉంటారు, వాటిని ఎగ్జామ్లో వాళ్ళు గుర్తించుకొని రాస్తారు. సో దీనికి కూడా 5 మార్క్స్ అనమాట. టోటల్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 5 + 5 10 + 5 15 + 8 + 2 10. ఓకే, 25 మార్క్స్ ఫర్ ద పేపర్ గివెన్ హియర్. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్క్స్ అనేవి మీరు ప్రిపేర్ చేయాలి, ఒక లిస్ట్లో రాయాలి. అవి ఎలా రాయాలనేది కూడా ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించిన దాంట్లో ఉంది. సేమ్ అలాగే మీరు మార్క్స్ అనేవి పిల్లలవి ప్రిపేర్ చేసి మీ దగ్గర ఉంచుకోవాలి.